హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు స్టోరీ మనసున మనసై ఎపిసోడ్ 7. ఆ కంప్యూటర్కు ఎలాంటి పాస్వర్డ్ లేకపోవడంతో అది వెంటనే ఆన్ అయింది. సిస్టమ్ అంతా స్పీడ్గా ఓపెన్ అవ్వడం చూసి అవంతిక గుండె ఒక్కసారిగా గట్టిగా కొట్టుకుంది. ఆమె ఒక దీర్ఘ శ్వాస తీసుకొని కంగారుగా పెన్ డ్రైవ్ ప్లగ్ ఇన్ చేసి తన ఈమెయిల్ లాగిన్ అయ్యింది. లాగిన్ అయిన వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ ఫైల్ను తన క్లాస్మేట్కు సెండ్ చేసింది. విచిత్రం ఏంటంటే అంతా ఆమె అనుకున్న దానికంటే చాలా స్మూత్గా జరిగిపోయింది. మధ్యాహ్నం 12 గంటలు అవ్వడానికి ముందే ఫైల్ సక్సెస్ఫుల్గా వెళ్ళిపోయింది. ఇక ఆ స్టడీ రూమ్లో ఒక్క క్షణం కూడా ఉండటం సేఫ్ కాదని అవంతిక భావించింది. ఆమె కంప్యూటర్ షట్ డౌన్ చేయబోతుండగా కంగారులో చేయి వనికి అనుకోకుండా ఒక పర్సనల్ ఫైల్ మీద క్లిక్ పడింది. ఆ ఫైల్ ఒక్కసారిగా స్క్రీన్ మీద ఓపెన్ అయ్యింది. అందులో ఉన్న కంటెంట్ చూసి ఆమె కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. ఉత్సుకతతో ఆమె కొన్ని సెకండ్ల పాటు ఆ స్క్రీన్ వైపే చూస్తూ ఉండిపోయింది. 5 నిమిషాల తర్వాత అవంతిక స్టడీ రూమ్ నుండి బయటకు వచ్చింది. ఆమెను చూడగానే సుమతి ఊపిరి పీల్చుకుని, చూసారా అమ్మగారు, నేను ముందే చెప్పాను కదా అనిరుద్ గారు అంత త్వరగా రారని అంది. కానీ అవంతిక మనసంతా రకరకాల భావాలతో నిండిపోయింది. అనిరుద్ గారికి సంబంధించిన ఏదో ఒక పెద్ద రహస్యాన్ని తను చూసేసినట్లు ఆమె కనిపించింది. అసలు ఆయన కంప్యూటర్ ముట్టుకోకుండా ఉండాల్సింది. సుమతి, ఆ స్టడీ రూమ్లో ఏమైనా సీసీటీవీ కెమెరాలు ఉన్నాయా అని అడిగింది అవంతిక. స్టడీ రూమ్ లోపల లేవు, కానీ బయట కారిడార్లో ఒక కెమెరా ఉందమ్మా అంది సుమతి. ఆ మాట వినగానే అవంతిక ముఖం తెల్లబడింది. అలాగైతే నేను ఆ రూమ్లోకి వెళ్ళిన విషయం ఆయనకు ఖచ్చితంగా తెలిసిపోతుంది. ఆయన సాయంత్రం ఇంటికి వచ్చాక మీరే స్వయంగా ఆ విషయం చెప్పేయండి అమ్మగారు. మీరు లోపలికి వెళ్ళి 10 నిమిషాలు కూడా కాలేదు కదా, ఆయన పెద్దగా కోపడరని అనుకుంటున్నాను అని సర్ది చెప్పింది సుమతి. అంతలోనే అవంతిక ఫోన్ మోగింది. మెసేజ్ ఓపెన్ చేసి చూస్తే బ్యాంక్ నుండి మనీ ట్రాన్స్ఫర్ అయినట్లు నోటిఫికేషన్ వచ్చింది. ఆమె క్లాస్మేట్ ఆమె అకౌంట్లో 10,000 రూపాయలు జమ చేశాడు. కేవలం 2 గంటల వర్క్కి అంత పెద్ద మొత్తం వస్తుందని ఆమె ఊహించలేదు. ఆ డబ్బు చూడగానే ఆమె మనసులోని కంగారు కొంచెం తగ్గింది. నిజానికి అనిరుద్ గారి కంప్యూటర్ వాడాలని కానీ, ఆయన పర్సనల్ విషయాలు చూడాలని కానీ ఆమెకు ఎలాంటి దురుద్దేశం లేదు. ఆయన ఇంటికి రాగానే జరిగిందంతా చెప్పి క్షమాపణ అడగాలి. ఆయన కోపడకూడదని మనసులోనే దేవుణ్ణి ప్రార్థించింది. ఎలాగో డైవర్స్కి ఒప్పుకుంది కదా, అది అయిపోయాక ఇద్దరి దారులు వేరైపోతాయి. ఆయనకు ఎలాంటి రహస్యాలు ఉంటే తనకేంటి? లంచ్ చేశాక అవంతిక తన రూమ్లోకి వెళ్ళి తలుపు వేసుకుంది. అద్దం ముందు కూర్చొని తన ఫ్లాట్గా ఉన్న పొట్ట వైపు చూసుకుంటూ చాలా నెమ్మదిగా గొనుక్కుంది. నాకు కూడా నిన్ను వదిలించుకోవాలని లేదు నాన్న, కానీ నిన్ను ఉంచుకుంటే నాకంటే నీ జీవితమే చాలా కష్టంగా మారుతుంది. బహుశా ప్రెగ్నెన్సీ వల్ల వచ్చే నీరసమేమో, కానీ అలా ఆలోచిస్తూనే ఆమె టేబుల్ మీదే నిద్రలోకి జారుకుంది. కానీ ఆ రోజు మధ్యాహ్నం రూమ్ బయట వినిపించిన గబగబా నడిచే అడుగుల శబ్దానికి అవంతిక ఒక్కసారిగా ఉలిక్కబడి లేచింది. ఆమె సరిగ్గా తేరుకోకముందే రూమ్ డోరు గట్టిగా తెరుచుకుంది. అమ్మగారు అంది సుమతి విపరీతమైన భయంతో కూడిన ముఖంతో. మీరు అనిరుద్ గారి కంప్యూటర్లో ఏదైనా ఫైల్ ఓపెన్ చేశారా? ఆ మాటతో అవంతిక గుండె గొంతులోకి వచ్చింది. ఆయన ఆయన ఇంటికి వచ్చేశారా? ఆయనకు తెలిసిపోయిందా? సుమతి వణుకుతూ ఇలా అంది. మీరేమో జస్ట్ ఫైల్ పంపడానికే వెళ్ళానన్నారు కదా అమ్మగారు, కానీ అనిరుద్ గారు మీరు వేరే ఏదో ఫైల్ ఓపెన్ చేశారని చెప్తున్నారు. ఆయన స్టడీ రూమ్లో విపరీతమైన కోపంతో ఊగిపోతున్నారు. మిమ్మల్ని ఈ ప్రాబ్లం నుండి ఎలా కాపాడాలో నాకైతే అస్సలు అర్థం కావట్లేదు. అవంతికకు గుండె వేగంగా కొట్టుకోవడం స్టార్ట్ అయ్యింది. ఆ క్షణంలో ఆమె మైండ్లో ఒకే ఒక్క థాట్ వచ్చింది. ఇక నా పని అయిపోయింది. ఈ లెక్కను చూస్తే తనకు డివోర్స్ పేపర్స్ కూడా అవసరం లేదు. అనిరుద్ గారే తనను చంపేసేలా ఉన్నారు. ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. సారీ సుమతి, నేను కావాలని ఆయన వస్తువులు ముట్టుకోలేదు.
కంప్యూటర్ షట్ డౌన్ చేసేటప్పుడు కంగారులో నా చెయ్యి వెనక్కి అనుకోకుండా ఆ ఫైల్ ఓపెన్ అయ్యింది. నిజం చెప్తున్నాను. నేను జస్ట్ ఒక్క లుక్ చూసి వెంటనే క్లోజ్ చేసేశాను. సుమతి ఆమె మాటల్ని నమ్మింది. కానీ ఆమె మాత్రం ఏం చేయగలదు? ఇందాక ఆయన నా మీదే విపరీతంగా అరిచారమ్మగారు. బహుశా ఈ ఇంట్లో నా ఉద్యోగం కూడా ఊడిపోయేలా ఉంది అంది బాధగా. అవంతికకు మనసంతా కంగారుగా ఉంది. తప్పు తను చేసినప్పుడు శిక్ష తనే అనుభవించాలి తప్ప తన వల్ల సుమతి ఇబ్బంది పడటం ఆమెకు ఇష్టం లేదు. ఆమె వెంటనే రూమ్లో నుంచి బయటకు వచ్చి అనిరుద్ధకు స్వయంగా ఎక్స్ప్లెయిన్ చేయాలని డిసైడ్ అయ్యింది. సరిగ్గా అదే సమయంలో కింద హాల్లోకి లిఫ్ట్ డోర్స్ తెరుచుకున్నాయి. బాడీ గార్డ్ అనిరుద్ వీల్ చైర్ను బయటకు తీసుకువచ్చాడు. ఈ బంగళా కేవలం 3 అంతస్తులదే అయినప్పటికీ ఆయన కోసం ప్రత్యేకంగా లిఫ్ట్ ఏర్పాటు చేశారు. అవంతిక భయపడుతూనే వీల్ చైర్లో ఉన్న అనిరుద్ వైపు చూసింది. ఆయన ముఖం చాలా నల్లగా భయంకరంగా మారిపోయింది. అతని కళ్ళల్లో కోపాగ్ని రగులుతోంది. ఆయనకు కోపం వస్తుందని ఆమె ముందే ఊహించింది. కానీ ఇంతలా ఊగిపోతాడని అనుకోలేదు. నన్ను క్షమించండి అనిరుద్ధ్ గారు అంది అవంతిక గొంతు పూడుకుపోతుండగా. ఈరోజు ఉదయం నా ల్యాప్టాప్ పాడైపోయింది. అందుకే మీ పర్మిషన్ లేకుండా కంప్యూటర్ వాడాను. ఇందులో సుమతి తప్పేమీ లేదు. ఆవిడ నన్ను వద్దని వారించినా నేనే వినకుండా వెళ్ళాను. తప్పంతా తన మీదే వేసుకుంది అవంతిక. బాడీగార్డ్ వీల్ చైర్ను హాల్ మధ్యలోకి తెచ్చి ఆపాడు. అవంతిక మెల్లగా తల ఎత్తి అనిరుద్ధ్ వైపు చూసింది. అనిరుద్ధ్ కళ్ళు కోపంతో ఎర్రగా మారిపోయాయి. ఆమె చేసిన పని అతనికి విపరీతమైన ఆగ్రహాన్ని తెప్పించింది. అవంతిక మళ్ళీ చిన్న గొంతుతో సారీ అండి అంది. నువ్వంతా చూసావు కదా అన్నాడు అనిరుద్ధ్ చాలా లో బేస్ వాయిస్తో. ఆ మాట వింటుంటేనే ఎవరికైనా ఒంట్లో వణుకు పుడుతుంది. ఆయన చేతులు 2 నార్మల్గా మడతపెట్టి ఉన్నప్పటికీ కోపంతో అతని చేతి వేళ్ళ నరాలు గట్టిగా బిగుసుకుపోయాయి. ఒకవేళ ఆయనకు కాళ్ళు బాగుండి వీల్ చైర్కే పరిమితం కాకపోయి ఉంటే ఈ పాటికే ఆమె మెడ విరిచేసేవాడేమో. ఎంత పొగరు ఈ తెలివి తక్కువ అమ్మాయికి! తనే ఇంటికి మహారాణి అనుకుంటుందా? నా స్టడీ రూమ్లోకి అడుగుపెట్టి నా పర్సనల్ వస్తువులు ముట్టుకోవడానికి ఎంత ధైర్యం! దెయ్యం పట్టిందా అని మనసులోనే అనుకున్నాడు. అవంతిక మొదట అవునన్నట్టు తలూపి ఆ వెంటనే కంగారుగా తల అడ్డంగా ఊపుతూ నేను చూసింది నాకు సరిగ్గా గుర్తు కూడా లేదు. జస్ట్ ఒక్క సెకండ్ చూసి వెంటనే క్లోజ్ చేసేశాను. మీ పర్సనల్ విషయాల్లో జోక్యం చేసుకోవాలనే ఉద్దేశం నాకు అస్సలు లేదు. ఆ టైంలో చాలా కంగారుగా ఉండడం వల్ల నాకే తెలియకుండా ఆ ఫైల్ ఓపెన్ అయిపోయింది. నోర్మొయ్ అని గర్జించాడు అనిరుద్ధ్. ఆమె చెప్తున్న సాకులు వింటుంటే అతనికి ఇంకా అసహ్యం వేసింది. నీ రూమ్లోకి వెళ్ళు. డివోర్స్ అయ్యేంత వరకు ఆ రూమ్ దాటి ఒక్క అడుగు కూడా బయటకు రాకూడదు. అవంతిక చెప్పాలనుకున్న మాటలన్నీ లోపలే మింగేసింది. ఆమె వెనక్కి తిరిగి త్వరగా తన రూమ్లోకి వెళ్ళిపోయింది. అనిరుద్ధ్కు తన మీద ఎంత అసహ్యం ద్వేషం ఉన్నాయో ఆమెకు స్పష్టంగా అర్థమైంది. అవంతిక రూమ్ డోర్ లాక్ అవ్వగానే అనిరుద్ధ్ తన గొంతు సవరించుకుంటూ సుమతి వైపు చూశాడు. ఆమెకు ఎలాంటి ఫుడ్ పెట్టకూడదు అన్నాడు కఠినంగా. అంటే ఆమెను గదిలోనే బంధించి కనీస అన్నం కూడా పెట్టకుండా ఆకలితో అలమటించేలా చెయ్యాలనా ఆయన ప్లాన్? సుమతి అవంతికను చూసి చాలా బాధపడింది. కానీ అనిరుద్ధ్ మాటను జవదాటే ధైర్యం ఆమెకు లేదు. ఈ ఇంట్లో అనిరుద్ధ్ మాటే శాసనం. 2 రోజుల తర్వాత రాజేశ్వరి గారి బ్లడ్ ప్రెషర్ నార్మల్కి రావడంతో ఆమెను హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ చేశారు. ఆమె నేరుగా అనిరుద్ధ్ బంగ్లాకే వచ్చింది. ఇప్పుడు నీ హెల్త్ ఎలా ఉందమ్మా అనిరుద్ధ్? డాక్టర్లు ఏం చెప్పారు? నువ్వు మళ్ళీ ఎప్పటికి లేచి నిలబడగలవు అంటూ రాజేశ్వరి గారు చాలా సంతోషంగా తన కొడుకును చూసి మురిసిపోతూ అడిగారు. నేను చాలా త్వరగా కోలుకుంటున్నానని డాక్టర్లు చెప్పారమ్మా అన్నాడు అనిరుద్ధ్. ఆ తర్వాత కాసేపు ఆగి అమ్మా నీతో ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ మాట్లాడాలి. ఆ మాట వినగానే రాజేశ్వరి గారి ముఖంలోని నవ్వు కొంచెం తగ్గింది. నీ పెళ్లి గురించే కదా బాబు? ఆ సంబంధం నేనే స్వయంగా చూశాను. అవంతిక చాలా మంచి పిల్ల. నాకైతే చాలా నచ్చింది. అవును తనెక్కడా?
నువ్వేమైనా తనని గదమాయించి బయటకు పంపించలేదు కదా అని అడిగారు అనుమానంగా. నేను పంపించలేదు అని చెప్పి అనిరుద్ధ్ సుమతి వైపు సైగ చేశాడు. సుమతి వెంటనే అవంతిక రూమ్ వైపు నడిచింది. గడిచిన 2 రోజులుగా ఆ పిల్ల కడుపులోకి ఒక్క చుక్క నీరు కానీ ముద్ద అన్నం కానీ వెళ్ళలేదు. లోపల ఆ పిల్ల ఏ స్థితిలో ఉందో అని సుమతి మనసు ఆందోళనతో కొట్టుకుంటుంది. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. మీకు ఈ స్టోరీ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.